నీ మీద ఒక అవినీతి ఆరోపణ వచ్చింది, కానీ నువ్వు సమాధానం సరైన రీతిలో చెప్పుకోవాలి. నిజంగా మహిళా శిశు సంక్షేమ శాఖలో సెల్ ఫోన్ల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, డబ్బులు చేతులు మారాయి అని నీ మీద వచ్చిన ఆరోపణ. ఒక దళిత బిడ్డ ఆయన అన్ని ఆధారాలతోని ఆ అవినీతిని బయటపెట్టిండు. దానికి నువ్వు అది కాదని ఏ విధంగా నిరూపిస్తావో ఆయనలాగే నువ్వు ఆధారాలతో నిరూపించు అని ఆయనను పట్టుకొని చెప్పు తెగుతుంది, చెప్పు తీసుకొని కొడతా. ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అది ఆ మాటలు మాకు రావా? ఆ పని మాకు రాదా? మా దగ్గర లేవా? అది మేము చెప్పలేమా? నీ మీద అవినీతి వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు. ఎవరు చేసిరో చెప్పు. ఆయన చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గుచేటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ఇంకా చెప్పుకోవాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 5G ఇచ్చింది. ఆ 5G ఆంధ్రప్రదేశ్ ఫోటోలను తెలంగాణలో ఇచ్చినట్టు 4G ఇచ్చి ఫోటోలు చూపించుకుంటారు. అది తప్పు. ఇప్పుడు